మన భూమి మీద ఇప్పటికే 1,90,000 టన్నుల బంగారాన్ని తవ్వి తీయగా ఇంకా 50,000 టన్నుల వరకు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం భూమిలో ఇంకా 20% నిల్వలు మాత్రమే తవ్వటానికి మిగిలి ఉన్నాయి. అయితే ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. ఒక్కసారి ఈ చరిత్రలోకి వెళ్లి చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. చరిత్రలో భారీ స్థాయిలో బంగారు ఖనిజాలు నిక్షిప్తమైన ప్రాంతంగా దక్షిణాఫ్రికాలో విట్ వాటర్ శాండ్ బేసిన్ను చెప్తారు. ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారంలో 30% ఇక్కడిదే. ఇది కాకుండా దక్షిణాఫ్రికాలో ఉన్న పొనెంగ్ గని, ఆస్ట్రేలియాలో సూపర్ పిట్, న్యూమోంట్ బాడింగ్టన్ గనులు, ఇండోనేషియాలో గ్రాస్బెర్గ్, అమెరికాలో నెవాడా కూడా బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. బంగారాన్ని అత్యధికంగా తవ్వుతున్న దేశాలలో చైనా ముందుండగా కెనడా, రష్యా, పెరు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి చాలక మన జనం ఈ లక్ష్మీదేవి తమ్ముడైన చంద్రుడి మీద పడిపోతున్నారు. అక్కడ పరిశోధన మొదలుపెట్టారు. చంద్రునిపై కూడా బంగారు నిల్వలు ఉన్నాయని వీళ్లు భావిస్తున్నారు. భూగర్భంలో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో లెక్క కట్టడం కష్టమైనప్పటికీ చంద్రునిపైన బంగారం నిల్వలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అక్కడ గనులు తవ్వి భూమి మీదకు తీసుకురావడం విపరీతమైన ఖర్చుతో కూడిన పని. ఈ సందర్భంగా చంద్రునిపై బంగారాన్ని తవ్వడం ఆర్థికంగా అర్థవంతం కాదు అని రోదసి నిపుణుడు సినీడ్ ఓ సల్లివన్ అన్నారు. దానిని అమ్మితే వచ్చే లాభం కంటే దానిని తవ్వడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. అంటార్కిటికాలో కూడా కొన్ని బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్తారు. కానీ అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడ సముద్ర గర్భంలోనూ బంగారం పరుచుకొని ఉంటుంది. కానీ అది వెలికి తీయడం సాధ్యమయ్యే పని కాదు. మొత్తానికి బంగారాన్ని వివిధ రూపాలలో ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా కొల్లగొట్టే పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటారు జనాలు.